నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ద్వాదశ రాశుల్లో నవగ్రహ స్థితి ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది? అలాగే 2026వ సంవత్సరం మే నెలలో ఏ రాశి వారికి ఏం జరగబోతోంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియపరచడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ జ్యోతిషరత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, ద్వాదశ రాశుల్లో ఈ మాసంలో తీసుకున్నట్లయితే నవగ్రహ స్థితి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మామూలుగా ఏంటంటే ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఆ స్థానాల్లో ఆ గ్రహాలు ఉంటే కనుక ఈ మాసం అంతా ఏ ఫలితాలు ఇస్తారో ఏ రాశులకి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. దానికి ముందుగా ఏంటంటే మనకి సూర్యుడు రవిగ్రహం వచ్చేసి మనకి మే 15 నుంచి ఏమో మనకి వృషభ రాశిలోకి వస్తాడండి. సో మే 14 తారీఖు దాకా మటుకు మేషరాశిలోకి ఉంటాడు. సో ఏప్రిల్ 15 టు మే 14 మేషరాశిలో, మళ్ళీ మే 15 టు జూన్ 15 దాకా ఏమో వృషభ రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మే 11వ తారీఖు నుంచి మేషరాశిలో స్వస్థానంలోకి వస్తాడు. తర్వాత రాహుగ్రహం వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి ఈ సింహరాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చేసి మనకి 14వ తారీఖు నుంచి స్వస్థానమైన మనకి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో 13వ తారీఖు దాకా మటుకు వృషభ రాశిలో స్వస్థానంలో ఉంటాడు. అలాగే గురువు కూడా మనకి జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ కర్కాటక రాశిలో కూడా మారిపోతాడు. ఇది కాకుండా బుధుడు వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉంటారు. 14వ తారీఖు మే నుంచి మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. సో ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. కన్యా రాశి వారికి ఈ నెల ఏ విధంగా ఉంటుందంటారు గురుగారు? కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతమని కన్యారాశిలోకి వస్తుంది. కన్యారాశి అనగానే మనకి బుధుడు మెయిన్గా అధిపతి అవుతాడు. సో బుధుడు క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్, తెలివితేటలు, జ్ఞాపశక్తి కారకుడు, నేచర్ కారకుడు, మెయిన్గా గ్రీన్ కలర్ కారకుడు. సో గ్రీన్ కలర్ అంటేనే నేచర్. సో అందుకే కన్యారాశి వారికి బై బర్త్ డిఎన్ఏలో వాళ్ళకి ఈ లౌక్యం కానీ తెలివితేటలు ఇవన్నీ కూడా వాళ్ళకి మమైకమైపోయి ఉంటారు. సో నేచర్తో మమైకమైపోయి ఉంటారు. సో మన నేచర్తో మమైకమైపోయినప్పుడు ఎలాంటి వాళ్ళతోనే ఎలా మాట్లాడాలి, మెయిన్గా అందరూ బాగా మాట్లాడగలరు, బాగా అందరూ తెలివైన వాళ్ళే ఉంటారు. లౌక్యంగా ఎవరైతే మాట్లాడగలిగారో వారు ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ కన్యారాశి వారు కదా. ఇంకోటి కూడా మెయిన్గా ఇదివరకు కూడా చెప్పును, ఏ గ్రహానికైనా సరే ఉచ్చస్థానం వాళ్ళ ఆపోజిట్ హౌస్లోనే ఉంటుంది. అంటే వాళ్ళ ఓన్ హౌస్లో అయితే మటుకు ఉచ్చ ఉండదు, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్ అనమాట. సో ఒక కన్యారాశి వాళ్ళ మటుకు ఆ కన్యారాశి అంటే వాళ్ళ సొంత ఇల్లు మాత్రం ఏముండదు, సొంత ఇంట్లో ఉంటుంది, మామూలుగా స్వస్థానం అంటారు. ఓకే. ఉచ్చ స్థానం అనేది మటుకు వేరే రాశిలోనే ఉంటుంది. కానీ ఒక కన్యారాశిలో మటుకు బుధుడు ఉచ్చలోనే ఉంటాడు. సో అతను ఒక్కడు మటుకు అక్కడ ఉచ్చలో పెట్టుకున్నాడు అనమాట. సో ఇంకా అల్టిమేట్ అన్నమాట. అలాగే హస్త నక్షత్రం వచ్చేసి మన వినాయకుడిది కూడా అన్నమాట. సో వినాయకుడికి మెయిన్గా మనం ఎందుకు పూజిస్తాం? మెయిన్గా తెలివితేటలు పెరగడానికి, ఎక్కడ విఘ్నాలు పోవడానికి, విఘ్నాలు ఏం జరగకుండా ఉండడానికి, తెలివితేట పెరగడానికి, విద్యలో బాగా అభివృద్ధి చెందడానికి, జ్ఞానానికి, ఇవన్నీ కూడా వినాయకుడిని పూజిస్తాం. అందుకే అక్కడ వచ్చేసి కన్యారాశిలోనే ఆ హస్త నక్షత్రంలో ఆయన పుట్టాడు. సో ఆ బుధుడు ఆయనకు అంత ఇంపార్టెన్స్ అన్నమాట. అందుకే బుధుడు చాలా బాగున్న వాడిని వినాయకుడిని ఎక్కువగా ఇష్టపడతారని కూడా చెప్పుకుంటాం. బుధుడు బాగున్న గ్రహం ఎవరికైతే జాతకంలో ఉంటుందో వాళ్ళు వినాయకుడిని ఎక్కువగా ఇష్టపడతారు, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఇష్టపడతారు. ఆ రెండు దేవుడిని పూజిస్తే వాళ్ళకి బాగా ఫలితాలు వస్తాయి రెమెడీస్ పరంగా. బట్ ఈ రాశి వారికి వచ్చేసి మెయిన్గా గురువు అనేవాడు దశమ స్థానంలో చాలా బాగున్నాడు. ఎందుకంటే దశమ స్థానం అనేది ఉద్యోగ స్థానం, అలాగే మెయిన్గా ప్రొఫెషన్ స్థానం, వృత్తి ప్రవృత్తి స్థానం అన్నమాట. సో నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే మెయిన్గా ఫారిన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. విద్యార్థులకు కూడా సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు మెయిన్గా జ్ఞానానికి ఇవన్నీ కూడా కారకుడయ్యాడు. అలాంటి అతను ఖచ్చితంగా విద్యార్థులకు అత్యద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. మంచి ర్యాంకులు సాధించడం, మంచి సీట్ పొందడం, అడ్మిషన్ మంచి యూనివర్సిటీలో పొందడం, అలాగే ఫారెన్ వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆరోగ్యం మరియు ఆయుష్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ కన్యారాశి వారికి. అయితే వివాహం కూడా చక్కగా జరుగుతుందని ఊహించవచ్చా గురువుగారు? తప్పకుండా. గురువు దశమంలో ఉన్నాడు కాబట్టి, గురువు బలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు గట్టిగా ప్రయత్నిస్తే, మానవ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. అలాగే సంతానం విషయానికి సంతానానికి కారకుడు కూడా గురువు అని చెప్పుకున్నాం ఇందాక. సో ఇప్పుడు గురువు కూడా ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు మనకి జూన్ 2వ తారీఖు నుంచి. అది లాభస్థానం కూడా అవుతుంది.
సో ఖచ్చితంగా 100% కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో సంతానం లేని వారు ఖచ్చితంగా 100% సంతానం కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కన్యా రాశి వారు చాలా అంటే అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. అవును. బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. అవును. మరి వీరు కూడా పరిహారం చేయాలంటారా? వీరు ప్రస్తుతం ఏంటంటే శని ఒక్కడు సప్తమ స్థానంలో ఉన్నది కానీ చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం ఉండడం, కొంచెం భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, చిన్న చిన్న తగాదాలు జరగడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో వీరు వచ్చేసి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, సేమ్ ఆంజనేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ప్రతిరోజు ఆంజనేయ స్వామి మరియు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే ప్రతి మంగళవారం వీలైతే ఏదో ఒక మంగళవారం వీలైతే కనుక మంగళవారం శనివారం రోజున ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరు పూజ చేయించడం కానీ, వడమాల సమర్పించడం కానీ, తమలపాకులు పూజ చేయించడం కానీ చేస్తే మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బుధవారం శనివారం రోజున వెళ్ళి అభిషేకంగా నచ్చని కానీ ఆయనకి చేస్తే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. సో తెలుసుకున్నారు కదండి. కన్యా రాశి వారికి చాలా బాగుంది ఈ నెల అని తెలియపరిచారు గురువు గారు. అలాగే ఎలాంటి పూజలు చేయాలో కూడా తెలుసుకున్నారు కదా, మరి ఆచరించండి. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం అమ్మా. సో తెలుసుకున్నారు కదండి. మరి వివాహం, ఉద్యోగం, విద్య, గృహప్రవేశం, వాహనము, విదేశీ ప్రయాణము ఇలా రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఏం చేయాలా అని ఆలోచించకుండా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా లేదంటే కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వీటి నుంచి బయటపడే మార్గాన్ని సులువుగా మీరు గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.